నేననుకున్నాను. ఎందుకంటే ధర్మం, నీతి, న్యాయం నా వైపు ఉన్నాయి కాబట్టి. కానీ నీ కూతురు అక్షయ నా దగ్గరుంది. పిచ్చిదానా, నా కూతురిని ఏ విధంగా కాపాడుకోవాలో ఆ విధంగా కాపాడుకున్నానే. మాట్లాడవేంటి? ఉండని. మన యుద్ధం ముగిసేంత వరకు నువ్వు నా కూతురికి ఎటువంటి హాని తలపెట్టవని నాకు తెలుసు కదా. నేను ఎప్పుడు ఎలాంటి స్టెప్ ని తీసుకుంటానో నువ్వు ఊహించలేవు. నో ప్రాబ్లం. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా దారికి బాగా అడ్డం వస్తున్నా. భారీ మూల్యం చెల్లించుకుంటావు. నేను నీ దారికి అడ్డం రాలేదు. నువ్వు నా దారికి అడ్డం వచ్చావు. నా జీవితానికి అడ్డం వచ్చావు. నా ఆనందాలకు అడ్డం వచ్చావు. తిరిగి నన్నంటున్నావు. షేమ్లెస్. నాకు పని ఇచ్చిన బాస్ అయ్యి ఇంతకాలం బ్రతికిపోయావు. మరొకటి అయ్యుంటే జుట్టు పట్టుకుని బజారున పెట్టేదాన్ని. ఏంట మాటలు? ఈ అవని క్లాస్ కి క్లాసు, మాస్ కి మాస్. ఈ ముహూర్తానికి మా పెళ్లి ఆగిపోయినా మరో ముహూర్తానికి మా పెళ్లి జరిగి తీరుతుంది. ఇంకా నీకు అటువంటి ఆశలుండడం చాలా గ్రేట్ మాయా. ఏదైనా నేను కావాలి అని అది కోరుకున్నానంటే దాన్ని దక్కించుకునేంత వరకు వదలను. అటువంటి పట్టుదల ఉండడం మంచిదే మాయా. అయితే అన్ని విషయాల్లో ఉండకూడదు. మరొకరి మాంగళ్యాన్ని దక్కించుకోవాలి అని అనుకోవడంలో అస్సలు ఉండకూడదు. ఎందుకంటే అది మహాపాపం. ఆ పాపం కాశీలో 1,00,000 సార్లు మునిగినా పోదు. నా మంగళసూత్రాలు తీయిస్తాను అని శపథం చేశా. అత్తయ్య వల్లే కాలేదు. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్. నా పెళ్లి రోజు వేడుకల దగ్గరికి వెళ్దాం పద. ఈ వేదిక మీ ఇద్దరి కోసమే సిద్ధమైనట్టుందమ్మా. ఇదిగే, నువ్వు మరీ ఓవర్ చేయకే. ఓవర్ చేయడంలో మీ బావ ముందు వరుసలో ఉంటాడు కదరా. మీరు ఎన్ననుకున్నా పర్వాలేదు. మాయితో పెళ్లి క్యాన్సిల్ అయ్యి అవనితో పెళ్లి రోజు వేడుక జరుగుతుండడం నాకైతే కడుపు నిండిపోయినంత ఆనందంగా ఉంది. పంతులు గారు చెప్పండి అయ్యా. ఇదే మండపంలో మా చెల్లెలది చిన్నోడిది పెళ్లి రోజు వేడుక ఘనంగా జరిపించండి. సరేనయ్యా. ఇలా వచ్చి కూర్చోండమ్మా. పద బావా. కూర్చో. ఇప్పుడు అవని మరింత ఎక్కువ చేస్తుంది. నువ్వు మరింత బాధపడ్డానికి. చేని చెట్టు కొమ్మ ఎంత పెరిగితే అంత తొందరగా విరిగిపోతుంది అన్నట్టు అవని ఎంత ఎక్కువ చేస్తే అంతకు అంత అనుభవిస్తుంది. రాముని మనసులో సీత పదిలము జానకి ఎదలో రామ స్మరణము సీతారాముల ప్రేమ మధు. బాబు, ముందుగా అమ్మాయి ఎదుట సింధూరం పెట్టండి. రాముని మనసులో సీత పదిలము జానకి ఎదలో రామ స్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల. हिरण्यवर्णां हिरणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रीं देवीमुपह्वये श्रीर्मा देवी जुषतां कान्तोस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिनोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां. అయ్యా, ఇరువురు ఒకరికొకరు ఈ దండలు మార్చుకోండి.
అక్షయ రామ్మా. అమ్మా అక్షయ, మేము నిన్ను చూస్తున్నది నిజమా కల? నిజమే తాతయ్య. ఎన్ని రోజులైందిరా తల్లి నిన్ను చూసి. నా పాలిటే కాదు, గట్టమనేని వంశం పాలిట దేవతవురా నువ్వు. బాగున్నావా నాన్న? బాగున్నావా నానమ్మా? అందరూ బాగున్నారా? సడన్ గా నువ్వెలా ఊడిపడ్డావే? ఇన్ని రోజులు ఎక్కడో దాచింది, సమయం చూసి ఇప్పుడు తెచ్చింది. వామ్మో వామ్మో, ఈ అవని చాలా పగడ్బందీగా ఒక్కో పని చేస్తోంది. ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా? ఎక్కడున్నావు?